మనం చూస్తున్నాం ఈ వీడియోలో ఉన్న భవనం 100 ఏళ్ల క్రితం నిర్మించింది. శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా ఉంది. ఈ బిల్డింగ్ సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డు పార్క్ లైన్లో ఉంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లో న్యాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ నడుపుతున్నారు. దీని పటిష్టతపై స్థానికులు, ఇంజనీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుందని సీనియర్ సివిల్ ఇంజనీర్ల బృందం ఇటీవల రిపోర్ట్ ఇచ్చింది. ఏ చిన్నపాటి భూకంపం సంభవించినా, భారీ వర్షాలు కురిసినా ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉంటుందని ఈ రిపోర్టులో స్పష్టంగా తెలిపారు. ఈ భవనం నివాసయోగ్యం కాదని వెల్లడించారు. అలాగే భవనంపై వర్షం సమయంలో నీరు నిల్వ వల్ల అనేక చోట్ల నెర్రలు చీలడం వల్ల ఈ భవనం మరింత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. అంతేకాదు 2012లో ఇదే భవనం పైకప్పు కూలడం వల్ల న్యాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ చెఫ్ మరణించడంతో పాటు రెస్టారెంట్ యజమానికి కూడా గాయాలయ్యాయి. భవనం కూలిపోతుందేమో అన్న భయంతో పలు చోట్ల భవనం మూలల్లో ఇనుప స్తంభాలను ఏర్పాటు చేశారు. తక్షణమే జిహెచ్ఎంసీ సంబంధిత అధికారులు స్పందించి ఈ భవనాన్ని కూల్చివేయాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఈ రెస్టారెంట్కి వచ్చే కస్టమర్లకు, అందులో పనిచేసే సిబ్బంది ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. ఈ బిల్డింగ్ విషయంలో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్న తరుణంలో ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. గతంలో 2013లో సికింద్రాబాద్లోని ఓ రెస్టారెంట్ కూలి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోజు వందల మంది వచ్చే సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డు పార్క్ లైన్లోని పురాతన భవనంలో న్యాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ను నడపడం పట్ల చర్చనీయాంశమైంది. బిల్డింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ భవనంలోని బేస్మెంటు, సిమెంటు, ప్లాస్టరింగ్ ఊడిపోయింది. గోడలు నెర్రలు చీలి ఇటుకలు తేలుతున్నాయి. మొదటి అంతస్తు పైకప్పు తడిబారిపోయింది. స్లాబు ఇనుప కడ్డీలు తుప్పుపట్టిపోయాయి. అనేక చోట్ల స్లాబులోని దిమ్మెలు పైకప్పుతో వేరుపడ్డాయి. దీనిపై జిహెచ్ఎంసీ అధికారులు తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ ముందుకొస్తుంది.